హలో, ఏరా ఎన్ని రోజులైందిరా నీకు చెప్పి మంచి జాబ్ చూడమని? ఎన్ని రోజులు రేది? ఏంట్రా రవి, ఎట్లా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. చదువు అయిపోయిందా? మొన్ననే కంప్లీట్ అయింది బాబాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది బాబాయ్, ఏదైనా బిజినెస్ చేయాలని ఉంది ఆశ. కానీ పెట్టుబడి మనకు తెలిసిందే పెట్టలేము. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్. నువ్వే ఏదైనా సలహా ఇవ్వు బాబాయ్. నేను ఒక్క విషయం చెప్తాను, వింటావా? వింటాను బాబాయ్. నీ భవిష్యత్తు కోసమే. ఓకే బాబాయ్. మొన్న ఒక రోజు ఒక అతను కలిశాడు, ఒక స్టూడెంట్, డిగ్రీ అయిపోయింది అతనిది. ఒక స్టార్టప్ ఓపెన్ చేశాడు. ఓకే. అది రియల్ ఎస్టేట్ సంబంధించింది. అవునా బాబాయ్? చాలా బాగుంది అది. అందులో ఏమన్నా నువ్వు జాయిన్ అవుతావా? అంటే పెట్టుబడి మనం పెట్టలేం బాబాయ్. మరి పెట్టుబడి ఏం అవసరం లేదు దానిలో. బాబాయ్ ట్రైనింగ్ ఇస్తారు, అన్నీ చెప్తారు. నీకు నీ భవిష్యత్తుకి బాగుపడే విధంగా ఎన్నో వేల మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది. అవునా బాబాయ్? ప్రయత్నం చేయి, నీ భవిష్యత్తు బాగుండొచ్చు. తప్పకుండా బాబాయ్, నువ్వు చెప్పావంటే కంపల్సరీ మంచిదై ఉంటది. ఎంతో మంది జాయిన్ అవుతున్నారు, ఉద్యోగాలు చేయకుండా దీనిలో వచ్చి ఎంతో మంది బాగుంటున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న సంస్థది, నువ్వు జాయిన్ అవ్వు. తప్పకుండా బాబాయ్. నేను దీనికోసమే చూస్తున్నాను బాబాయ్. ఏదైనా మంచి బిజినెస్ ఉంటే చేద్దామని ఆలోచన. ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. నా మీద నమ్మకంతో నువ్వు జాయిన్ అవ్వు, నీకేం ఇబ్బంది ఉండదు. సరే, సరేనా? సరే. మీరు కూడా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్రొఫెషనల్ బిజినెస్. ఇలాంటి ప్రొఫెషనల్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటే నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. చాలా కంపెనీస్ ఈ నాలెడ్జ్ అనేది ఇవ్వలేకపోతున్నాయి. సో డోంట్ వర్రీ, మేమున్నాం, మేము మీకు హెల్ప్ చేస్తాం. హాయ్ అండి, నా పేరు నవీన్ కుమార్. మా స్టార్ట్అప్ పేరు డిగ్రీ స్టూడెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. 1 నుంచి థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తూ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళ సక్సెస్ వైపు తీసుకుని వెళ్తున్నాం. మీరు కూడా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి, నాలెడ్జ్ కావాలనే వాళ్ళు ఫ్రీ ఓరియంటేషన్ సెషన్లో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.